వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా ఉన్న విడుదల రజని అక్రమ కేసులో తనను వేధించారంటూ విడుదల రజని మీద పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావుకి చిలుకలూరుపేట ఐటీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు జయ ఫణీంద్ర కుమార్, రామకృష్ణ కూడా తమను దారుణంగా వేధించారని వారు తెలిపారు. గతంలో చిలుకలూరుపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణ మీద కూడా వారు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిలుకలూరుపేటకు చెందినటువంటి పిల్లికోటితో పాటు పలువురు టీడీపీ శ్రేణులు పల్నాడు ఎస్పీని కలిసి వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి విడుదల రజని తెలుగుదేశం కార్యకర్తలను చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమను చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి దృశ్యాల్ని లైవ్ లో చూస్తూ విడుదల రజని పైశాచిక ఆనందాన్ని పొందారని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే తమని చంపేస్తామని వాడకూడనటువంటి భాష తమ మీద వాడుతూ రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తమను కొట్టించేవారని, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని కూడా తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విడుదల రజని యొక్క ఆదేశాలతో తనను చిత్రహింసలు గురి చేసేవారని వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి విడుదల రజని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు పల్నాడు ఎస్పీని కోరారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మాజీ మంత్రి విడుదల రజని మీద ఆమె వ్యక్తిగత సహాయకులతో పాటు పలువురు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి విడుదల రజని మీద ఆమె పిఏల మీద విచారణ జరిపి కేసు నమోదు చేయాలని వారు ఎస్పీని కోరారు. మరి ఐటీడీపీ కార్యకర్తల మీద ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది తెలియాల్సి ఉంది. గతంలో రఘురామకృష్ణంరాజును పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు గురి చేసినట్టే అచ్చం అలాగే తమను కూడా చిత్రహింసలు పెట్టారని ఐటీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మీద ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా డిస్కషన్ నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియా వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడబిడ్డల జోలికొస్తే మాత్రం సహించబోమని అన్నారు. వ్యక్తిత్వ హననం చేసే వరకు ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. దీని మీద వైసీపీ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా, పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయిరెడ్డి గళం విప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడికి దిగారు. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబే సిద్ధాస్తుడంటూ ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తాజాగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ వెంకటాచలం పోలీసులకి ఆయన సమాధానం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతకాలంగా ప్రశ్నిస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారని జిల్లాకు చెందినటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సోమిరెడ్డి వద్ద సమాధానాలు ఉండట్లేదని చెప్తున్నారు. ఈ కారణంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందంటూ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అణచివేత చర్యలు తీసుకున్నప్పటికీ తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.